పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఘన విజయం దిశగా దూసుకువెళ్తూ ఉన్నారు. భారీ మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ దూసుకువెళ్తున్నారు. ఇప్పటికే రౌండ్ కి కూడా పవన్ కళ్యాణ్ మెజారిటీ పెరుగుతూ వస్తోంది. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి 55,000 ఓట్ల మెజార్టీలో వంగా గీత ఏ రౌండ్లోనూ కూడా పోటీ ఇవ్వలేదు. చివరి రోజు ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసిన వంగా గీతను డిప్యూటీ సీఎంను చేస్తాను అనే ఆఫర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు పట్టం కట్టారు. పిఠాపురం ప్రజలు ఎవరి హామీలను పరిగణలోకి తీసుకోలేదు. మిగిలిన వారి శబదాలన్నింటినీ కూడా పిఠాపురం ప్రజలు ఊడ్చి పారేశారు. అక్కడ ముద్రగడ పద్మనాభం కూడా పేరు మార్చుకుంటానన్నారు. ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకోవడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక ఇన్విటేషన్ కూడా సర్క్యులేట్ చేశారు. ముద్రగడ పద్మనాభానికి ఫోన్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేశాము, కానీ ఆయన మాకు ఎక్కడ కూడా అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ 12 రౌండ్లు పూర్తయ్యేసరికి భారీ విజయం దిశగా దూసుకువెళ్ళిపోతారు. ఒకసారి నేను ముద్రగడ పద్మనాభానికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన ఫోన్ రింగ్ అవుతుంది ఒకసారి. ముద్రగడ పద్మనాభం ఫోన్ పొద్దున్న నుంచి కూడా బిజీలో ఉంది. ముద్రగడ పద్మనాభం ఫోన్లు ఆన్సర్ చేయడం లేదు. ఆయన ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టేశారు ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి పిఠాపురం వాసులు భారీ ఆధిక్యాన్ని కట్టబెడుతున్నారు. 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చినప్పటికీ మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే బీజేపీ లీడ్ ఉన్నాం, నేను లీడ్ ఉన్నాను. అండ్ తప్పనిసరి ముందే తెలిసిపోయింది ఇది బీజేపీ సీటే అని. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తున్నారని ఇంతకుముందే నిర్ణయం తీసుకుంటాను. కానీ ఇంకా సగమే అయిపోయినాయి. లాస్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ అయినాక నేను చెప్తాను ఎంత లీడ్తో గెలుస్తున్నాము, ఎక్కడ గెలుస్తున్నాము, ఎక్కడ మంచిగా ఉన్నాయి. అండ్ దక్షిణ భారతదేశంలో బీజేపీ చాలా బలంగా అవుతుంది. కేవలం తెలంగాణ దక్షిణ భారతదేశం చాలా మంచిది, అది మంచిది. ఇది నార్త్ ఇండియా పార్టీ అంటారు కాదు, ఇది భారతీయ జనతా పార్టీ, భారతదేశం కాదు. చేవెళ్ళ ప్రజలు మిమ్మల్ని ఇంత చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. చేవెళ్ళలో బీజేపీ విజయాన్ని సాధిస్తోంది. ఆయన విజయం దాదాపు ఖాయమైపోయింది. భారీ మెజార్టీలోనే కొండా విశ్వేశ్వరరెడ్డి కనిపిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీలో ఉన్నారు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ నుంచి విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. బీజేపీ విజయాన్ని సాధిస్తోంది. ఒకసారి పిఠాపురం వెళ్దాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ 12 రౌండ్లు పూర్తయ్యేసరికి 55,000 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. మా ప్రతినిధి ప్రకాష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, ఏంటి పిఠాపురంలో పరిస్థితి? రోహిత్, మనకు ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ దిశగా మొదటి నుంచి కూడా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడే మనకు వచ్చినటువంటి బ్రేకింగ్ సమాచారం మనం చూస్తున్నాం. మొత్తం 18 రౌండ్లు పూర్తవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,354 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా అది అధికారికంగా రావాల్సింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అన్ని కూడా పూర్తిగా పోస్టల్ బ్యాలెట్ 1671. అలాగే మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 132,700 ఓట్లు పోలేవాయి. మొత్తం వంగా గీతా విశ్వనాథ్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,000 మెజార్టీతో 70,354 ఓట్ల మెజార్టీతో విజయం చేకూరిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అధికారికంగా అధికారులు అయితే మనకు వచ్చేపట్లో రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం 18 రౌండ్లు కూడా పూర్తయింది. మన ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ అనుకున్నప్పటికీ కానీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నియోజకవర్గ, కొన్ని గ్రామాల్లో చూసుకుంటే వంగా గీత వేస్తున్న వైసీపీకి నుంచి అయితే గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. అలాగే మొదటగా మనకు 11 రౌండ్ వరకు కూడా భారీ స్పీడ్ మెజార్టీతోనే వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి తగ్గుముఖం పట్టుతూ తక్కువ మెజార్టీతోనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అయితే ఇప్పుడు
ఇప్పుడు 1,32,700 పైగా అయితే ఓట్లు పోలేవై ఆయనకైతే దీంతో ఆయనకి 70,000 మెజార్టీ అయితే ప్రధానంగా నమోదైందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారని మనం పక్కగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కాకినాడకి అయితే మరి కొద్దిసేపట్లో వచ్చేందుకు కూడా ఇప్పటికే ఎస్పీ అధికారి కూడా దానికి హెలికాప్టర్ సంబంధించిన పర్మిషన్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన వస్తారా లేదా అనేది కూడా మరొకసేపట్లో క్లియర్ గా అధికారులు పర్మిషన్ ఇస్తే అక్కడి నుంచి బయలుదేరేందుకు పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేన నాయకులందరూ కూడా సిద్ధం చేసుకున్నారు. దీంతో మనం ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రభంజనం, అలాగే టీడీపీ ప్రభంజనం ఉమ్మడి గోదావరి జిల్లాలో సంబంధించినటువంటి క్లీన్ స్వీప్ చేస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఒక పక్కన ఎమ్మెల్యే అభ్యర్థులు, పక్కన ఎంపీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో మొత్తం క్లీన్ స్వీప్ అవుతుందని మనం ప్రధానంగా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 పార్లమెంట్లోని 7 నియోజకవర్గాల్లో మనం ప్రధానంగా చూసుకుంటే ఆ 7లోని బీజేపీ ఒకటి, టీడీపీ అభ్యర్థులు అందరూ కూడా విజయం సాధించారు. రాజానగరం నుంచి మనకు ప్రధానంగా చూసుకుంటే బత్తుల బలరామకృష్ణ అయితే భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే ఆదిరెడ్డి వాసు రాజమండ్రి నుంచి అయితే భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే మనకి గోరంట్ల పుచ్చిదారు కూడా మొదటిగా విజయం సాధించారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన 7 నియోజకవర్గాలు కౌంటింగ్ పూర్తయింది. పార్లమెంట్ సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో పురంధేశ్వరి కూడా భారీ మెజార్టీ దిశగా వెళ్తుంది. ఇప్పటికే 2 లక్షల పైగా ఓట్లయితే ఇక్కడ అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి మన ప్రధానంగా పడుతుంది. ఇంకా 2 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ ఫలితాలు అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ సంబంధించిన రావాల్సి ఉంది. అలాగే కాకినాడకు సంబంధించినటువంటి ఇప్పటికే మొత్తం అన్ని రౌండ్లు కూడా పూర్తవుతున్నాయి. అలాగే పార్లమెంట్కి సంబంధించిన తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఆయన కూడా భారీ మెజార్టీ దిశగా వెళ్తున్నారు. మరో కొన్ని నియోజకవర్గాల నుంచి అయితే ఫలితాలు రావాల్సి ఉంది. పిఠాపురం అలాగే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి, అలాగే మనకి ప్రధానంగా పార్లమెంట్ అభ్యర్థి కూడా భారీ మెజార్టీ తీసుకెళ్తే అక్కడ రాబోతున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మొత్తం 7 నియోజకవర్గాల్లోని 2 జనసేన స్థానాలు, అలాగే టీడీపీ స్థానాలు 5 టీడీపీ స్థానాల్లో కూడా మొత్తం ఉమ్మడి అభ్యర్థులే గెలుపొందబోతున్నారు. మరి కొంతసేపట్లో అఫీషియల్ గా డిక్లేర్ చేయబోతారు. అలాగే కాకినాడ జిల్లా సంబంధించినటువంటి ఫలితాలు కూడా మరి కొద్దిసేపట్లో క్లియర్ గా మొత్తం అంతా కూడా రాబోతుంది. ప్రస్తుతం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి 70,000 పైగా అందుబాటులోనే ఉండండి. పవన్ కళ్యాణ్ భార్య పవన్ కళ్యాణ్ సాధిస్తున్న విజయం గురించి అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ సతీమణి పవన్ కళ్యాణ్కు విజయం అందించిన వారికి చేతులెత్తి దండం పెడుతూ అభివాదం చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ ఆధిక్యం దిశగా దూసుకువెళ్ళిపోతున్నారు. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి 55,000 ఓట్ల మెజార్టీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ సాధిస్తున్న ఈ విజయంతో పిఠాపురం వాసులకు పవన్ కళ్యాణ్ సతీమణి అభివాదం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అక్కడ జనసేన కార్యకర్తలు కేరింతలు కొడుతూ తిరిగి అభివాదం చేస్తూ ఉన్నారు. పిఠాపురంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన పోలింగ్ కేంద్రం దగ్గర విజయం అనౌన్స్ చేసిన తర్వాత ఉండే ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆ తర్వాత విజయవాడకు వస్తారు చంద్రబాబును కలవడానికి. పిఠాపురంలో ఎక్కడ చూసినా మనకి పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా అగిరా కూడా అక్కడే ఉన్నారు. దృశ్యాల్లో మనకి కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా మనకి వెనక కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అగిరా కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ప్రస్తుతం పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్తో పాటే పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా అక్కడ ఉన్నారు. పవన్ కళ్యాణ్ భార్య కూడా పిఠాపురంలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్కు ఘన విజయాన్ని సాధించి పెడుతున్న ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ కుమారుడు కనిపిస్తున్నారు. వెనుక కనిపిస్తున్నారు అకిరా. అక్కడ ఉన్న ప్రజలకు పవన్ కళ్యాణ్కు ఘన విజయాన్ని సమకూరుస్తున్న వారికి పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ అభివాదం చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ తొలిసారి అసెంబ్లీలోకి భారీ మెజార్టీతో అడుగు పెడుతున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు మనం చూస్తే నెంబర్స్ మనం చూస్తే 15 నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ ఆధిక్యతను కనబరుస్తుంది. 15 నియోజకవర్గాలకే పరిమితం అయిపోతుంది. టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి
భారీ ఆధిక్యం దిశగా 160 స్థానాల ఆధిక్యం దిశగా వెళ్తుంది జనసేన ప్రస్తుతం. ఇదే జన సైనికులకు బ్రేకింగ్ న్యూస్. జనసేన 21 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు పోలవరంలో జనసేన వెనుకబడి ఉంది. పోలవరంలో జనసేన వెనుకబడి ఉండటంతో 20 స్థానాల్లోనూ ఆధిక్యం కనబడింది. కానీ ఇప్పుడు జనసేన 21 స్థానాల్లోనూ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. జనసేన పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఆధిక్యతను కనబరుస్తోంది. ఎస్, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. భారీ ఆధిక్యం దిశగా జనసేన పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ జనసేన వెనుకంజలో లేదు. కేవలం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలవరంలో మాత్రమే జనసేన ఇప్పటి వరకు వెనుకబడి కనిపించింది. దీంతో ఇప్పుడు 21 స్థానాల్లోనూ ఆధిక్యతను కనబరుస్తుండటంతో అన్ని స్థానాల్లోనూ అంటే ఇప్పుడు మనకి 7 జిల్లాల్లో వైసీపీ ఆనవాళ్ళు కనిపించడం లేదు. 7 జిల్లాల్లో వైసీపీ ఆనవాళ్ళు కనిపించడం లేదు. విజయనగరం, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి 7 జిల్లాల్లో వైసీపీ ఆనవాళ్ళు కనిపించడం లేదు. కేవలం వైసీపీ 15 స్థానాలకే పరిమితం అయిపోతుంది. విశాఖ, ఒంగోలు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ జిల్లాల్లో మాత్రమే వైసీపీ ఖాతాలను తెరిచి 15 సీట్లకు పరిమితం అయిపోయింది. ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు కిలారి నాగరాజు, సీనియర్ ఎనలిస్ట్ కిలారి నాగార్జున మనకి అందుబాటులో ఉన్నారు. నాగార్జున గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో నిజానికి గత ఎన్నికల్లో 3 జిల్లాల్లో టీడీపీ ఉనికిలేదు. ఇప్పుడు దానికి మించి 7 జిల్లాల్లో వైసీపీ ఉనికిలేదు. ఏంటి ఈ ఘోరమైన ఓటమి కారణం ఏంటి? మనం మాట్లాడుకునే ముందు మీ ఆర్టీవీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే సినారియో 2 అని చెప్పి మీరు ప్రసారం చేసినటువంటిది ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఇవాళ రియాలిటీలో మనకి కనపడుతూ ఉంది. ఎవరు కూడా 150 సీట్లు అంటే నమ్మలేనటువంటి సత్యాన్ని మొట్టమొదట మీరే చెప్పడం జరిగింది. అది సాకారమైనందుకు మీ యాజమాన్యానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదేంటంటేనండి, గతంలో తిరుగుబాట్లు అంటే ఏంటంటే కర్రలు కత్తులు పట్టుకొని బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ ఈ తిరుగుబాటు అనేటువంటిది ఎలాంటిదంటే ఒక ఉప్పెనలాగా, ఒక సునామీలాగా వచ్చి అధికార పక్షాన్ని తుడిచేయటం అనేటువంటిది మనం కళ్ళారా చూస్తున్నాం. కేవలం సంక్షేమం ఇచ్చాం కాబట్టి వీళ్ళు మా ఓటు బ్యాంకు లాగా ఉంటారు అనేటువంటి రోజులు పోయినాయి అని చెప్పేసి సంక్షేమంతో పాటు మాకు అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్లే కావాలనేటువంటి చిత్తశుద్ధితోటి, పట్టుదలతోటి ప్రజలందరూ కూడా రాత్రి కూడబలుక్కున్నట్టుగా ఒకే రకమైనటువంటి తీర్పు అటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ఇట్లా రాయలసీమ దాకా ఇవ్వటం అనేటువంటిది చరిత్రలో ఇవాళ చారిత్రాత్మకమైనటువంటి రోజు. నిజంగా ఇది ఓటమి కూడా చారిత్రాత్మకమే, అటు గెలుపు కూడా చారిత్రాత్మకమే. టీడీపీ అధినేత చంద్రబాబుకి చారిత్రాత్మకమే, 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అవడం చారిత్రాత్మకమే. నాగరాజు గారు, ఒక్కసారి మనం ఏపీ అసెంబ్లీకి వెళ్దాం. ఏపీ అసెంబ్లీ దగ్గర ఆఫ్ కోర్స్ అది మీరు చూసిన తర్వాత మీరు కామెంట్ చేయాలి. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో మొత్తం పరిణామాలు, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. అధికార పక్షం ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతుంది, ప్రతిపక్షం అధికార పక్షంలోకి వచ్చేస్తుంది. కానీ గత ప్రతిపక్షం కంటే అత్యంత బలహీనమైన ప్రతిపక్షం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతోంది. కేవలం 15 నియోజకవర్గాల్లోనే. నాగార్జున గారు, ఈ ఘోరమైన ఓటమి గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రానంత దారుణంగా ఇవాళ వైసీపీని శిక్షించారు అంటే ప్రజలు ఈ పాలనలో ఎంతగా విసిగిపోయి ఉన్నారు